ఒకవైపు అజేయమైన మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు ఆత్మగౌరవమే ఊపిరిగా బతికే గోండ్వానా గడ్డ. చందేల్ రాజపుత్ర వంశంలో పుట్టి చరిత్ర పుటల్లో నిలిచిపోయే వీరనారిగా మారిన ఆమె పేరు రాణి దుర్గావతి. భర్త దల్పత్ షా అకాల మరణాంతరం తన 5 ఏళ్ల కొడుకు వీర్ నారాయణతో కలిసి 15 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించింది. లేడీ ఆఫ్ లేక్స్ గా పేరొందిన ఆమె పాలనలో రాజ్యం సిరి సంపదలతో తూలతూగింది. కానీ ఆ సంపదే మొఘల్ చక్రవర్తి అక్బర్ కన్ను తన రాజ్యంపై పడేలా చేసింది. 1564లో మొఘల్ సేనాని అసఫ్ ఖాన్ భారీ సైన్యంతో దాడి చేశాడు. ఒక స్త్రీ మమ్మల్ని ఏమాపుతుంది అన్న అహంకారంతో వచ్చిన మొఘల్స్ పై తన ఏనుగు సర్వానెక్కి విరుచుకుపడింది. నర్హీ లోయలో జరిగిన ఆ పోరాటంలో మొఘల్ సైన్యాన్ని 3 సార్లు చిత్తుగా ఓడించిన ధీరశాలి ఆమె. కానీ తుది యుద్ధంలో శత్రువులు ఫిరంగులతో చుట్టుముట్టారు. 2 బాణాలు ఆమె మెడకు కంటికి తగిలాయి. శత్రువుల చేతుల్లో బందీ కావడం కన్నా వీరమరణమే గొప్పదని భావించింది. తన నడుముకున్న చురకత్తిని తీసి తన గుండెల్లో దింపుకుంది. బానిసగా బతకడం కన్నా స్వేచ్ఛగా మరణించడమే గొప్ప అని చాటిన గోండ్వానా సింహం రాణి దుర్గావతి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.